టోర్నమెంట్ క్రికెట్ ప్రపంచాన్నే మార్చేసింది. ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఏకంగా 17 ఏళ్లగా క్రికెట్ ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేస్తున్న సునామీ ఐపీఎల్. కానీ ఇది ఎలా ప్రారంభమైంది? తొలి మ్యాచ్ ఎక్కడ జరిగింది? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. ఇది 2007 భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ టైంలో టీ20కి క్రేజ్ పీక్స్ లో ఉంది. అప్పుడు బీసీసీఐకి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఒక లీగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రాంచైజ్ టీమ్స్, పెద్ద మొత్తంలో డబ్బు, గ్రాండ్ ఎంటర్టైన్మెంట్. అలా పుట్టిందే ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ పుట్టుక వెనుక ఉన్న మైండ్ లలిత్ మోడీ. అతను ఐపీఎల్ స్ట్రక్చర్ ప్లాన్ చేసి 2008లో మొదటి సీజన్ ని లాంచ్ చేశాడు. 2008 ఏప్రిల్ 18 బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం. ఐపీఎల్ చరిత్రలో తొలి మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ మరుపురాని కారణం ఏంటంటే కేకేఆర్ ఓపెనర్ బ్రెండన్ మెకలం ఏకంగా 158 పరుగులు కొట్టి ఐపీఎల్ కి గ్లామర్, పవర్, ఎంటర్టైన్మెంట్ అన్నీ అద్దాడు. ఆ రోజు క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఒక మాట చెప్పారు: ఇది పెద్దగా ఉండబోతుంది. ఒకప్పుడు 8 జట్లతో మొదలైన ఐపీఎల్ ఇప్పుడు 10 జట్లతో ఒక గ్రాండ్ టోర్నమెంట్ అయింది. ఈ లీగ్ లో ఎన్నో గొప్ప మూమెంట్స్ వచ్చాయి. సచిన్, కోహ్లీ, ధోని లాంటి లెజెండ్స్ నుంచి యువ క్రికెటర్లు కెరియర్ మార్చుకునే ప్లాట్ఫామ్ గా మారింది. క్రికెట్ అంటే నువ్వు నేను చూసేవి కాదు, మనసులో ఫీల్ అయ్యేవి. అందుకే ఐపీఎల్ కేవలం లీగ్ కాదు, ఇది క్రికెట్ ఫెస్టివల్. ఇలా ఐపీఎల్ గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోలు కావాలా? అయితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఫేవరెట్ ఐపీఎల్ జట్టు చెప్పండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.